సో ఎస్ నిన్న ఐ న్యూస్ వేదికగా మేము ఒక చర్చకి సిద్ధం అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతల్ని అండ్ అటు కాంగ్రెస్ నేతల్ని ఇద్దరిని కూడా పిలవడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ రోజు మనతో పాటు సతీష్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు కాంగ్రెస్ నుంచి కూడా ప్రతినిధి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా మేము విన్నాం. బట్ లాస్ట్ మూమెంట్ లో ఆయన రాకపోవడం, హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. అది పర్సనల్ రీజన్ లేకపోతే ఏంటో తెలీదు. బట్ స్టిల్ వీ డూ హ్యావ్ సతీష్ గారు, ఆయనతో మాట్లాడదాం. ఈ సవాళ్ళు ప్రతి సవాలుకి సంబంధించి అసలు ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, దేనికి సంబంధించి సవాళ్లు చేసుకుంటున్నారు, అసలు ఏంటి ఆ ఎవిడెన్స్ ఏంటి, గురుకుల పాఠశాలలో జరిగిన స్కామ్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్నట్టుగా కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అండ్ నిన్న గన్ పార్క్ వద్ద, తెలంగాణ భవన్ వద్ద జరిగిన ఉద్రిక్తతల గురించి కూడా మాట్లాడుకుందాము. నేతలు ఎప్పటికప్పుడు ప్రతి సవాలు చేసుకుంటున్నారు కానీ వేదిక, సరైన వేదిక లేదంటూ నిన్న మేము ఐఎన్ఎస్ వేదికగా ఒక చర్చకు సిద్ధమంటూ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ అండ్ అలాగే కాంగ్రెస్ ని కూడా పిలవడం జరిగింది. కానీ కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్ కి రాకపోవడం మనం చూస్తున్నాము. ఒకవేళ ఇన్ కేస్ ఈ లైవ్ మీరు చూస్తుంటే గనక మీరు ఐ న్యూస్ ని కాంటాక్ట్ చేయొచ్చు, మీరు కూడా రావచ్చు ఎట్ ఎనీ టైమ్. విల్ యాక్సెప్ట్ యూ, విల్ వెల్కమ్ యూ. సో మీన్వాల్ అయితే మనతో పాటు సతీష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి సతీష్ గారు. మనం చూస్తున్నాము తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ప్రతి సవాలు చేసుకుంటున్నారు కానీ ఎవరు కూడా ముఖాముఖిగా తెలపడి మాట్లాడడం అయితే జరగడం లేదు ఇక్కడ. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ అదే విధంగా నిన్న అయితే డేట్ ఫిక్స్ చేశారు, టైం ఫిక్స్ చేశారు, కానీ సరైన లొకేషన్ ఫిక్స్ చేయలేకపోయారు. ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గర ఉన్నారు అండ్ హరీష్ రావు ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. పోనీ గన్ పార్క్ దగ్గరికి వెళ్దామంటే పోలీసులు అడ్డుకున్నారని హరీష్ రావు చెప్తున్నారు. లేదు, ఎవరు అడ్డుకోలేదు, మీరే రాలేదని కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం చాలా క్లియర్ గా చూస్తాం. అంతా మీడియాలో అందరూ చూసిన విషయం, మీ అందరికి గమనించిన విషయం, తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్నారు కూడా. మీరే ఇప్పుడు పిలువని పేరంటానికి వచ్చి పనులు రాలగొట్టుకున్నట్టు జూపల్లి గారిని అసలు ఎవరు పిలిచారండి? చర్చ పెడదామన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో. రేవంత్ రెడ్డి గారు పిలిచారు. రేవంత్ రెడ్డి గారు రండి మేము చర్చకు సిద్ధమని హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడిన సందర్భం. జూపల్లి గారిని, పొన్నప్రావు గారిని, వీళ్ళని వాళ్ళని ఎవరు పిలిచారు? ఎవరు పిలవలేదు. వీళ్ళే సొంతంగా నేను వస్తా అంటే రాండ్రా ఆయన మీరు కాకపోతే చాలా చిన్న వాళ్ళు మీరు కేటీఆర్ గారి ముందు కానీ బీఆర్ఎస్ నాయకుల ముందు రండి ఎవరైనా సిద్ధం అంటే వాళ్ళే జూపల్లి గారే తెలంగాణ భవన్కి వస్తా అంటే వెల్కమ్ చెప్పినాం. మా దగ్గరకు వస్తాడు, మేము వెల్కమ్ చెప్తామండి. ఎవరికైనా మేము వెల్కమ్ చెప్పినాం, షాల్వా పెట్టినాం, చైర్ వేసినాం, కూర్చోబెట్టినాం, చైర్ పెట్టాం, షాల్వా కూడా ఇచ్చామండి. షాల్వా కూడా వేసి సత్కరించి సన్మానించి, అంటే మా భవన్ కు వస్తున్నాడు కాబట్టి సన్మానించి కూర్చోబెట్టి అడుగుదాం అనుకున్నాం. వాళ్ళు తెలంగాణ ఇప్పుడు మీ ఇంటికి మేము వస్తామండి అంటే రండి సార్, టీ తాగండి, వెళ్ళండి అంటారు. మేము కూడా ఆల్వేస్ వెల్కమ్ సార్, జూపల్లి గారు రండి, తెలంగాణ భవన్ రండి, మేము సన్మానిస్తాం, చాయ్నో బిస్కెట్లు ఇస్తాం, తిని తాగి మీరు ఆ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేసిరు, ఏం అప్పులైనాయి, అసలు ఏం చేయబోతా ఉన్నారు, మీ ప్రజాపాలన పేరుతో మీరు రాష్ట్రంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏంటి, పరిశ్రమలు ఏంటి, మాట్లాడుకుందాం రండి అంటే మరి ఆయన రాని సందర్భం చూసినాం. సరే పోనీ రాలేదు, సరే నాతో చాట కాదు నేను రాలేదని ఒప్పుకుంటే అయిపోతుంది కదా. లేదు గన్ పార్క్ రండి అని. సరే పోనీ గన్ పార్క్ రమ్మడు అని చెప్పేసి హరీష్ రావు గారు బయటికి వెళ్తే ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం. అక్కడి వరే గన్ పార్క్ వస్తే మన పరువు దగ్గర నుంచి కీ కూడా లాక్కున్నారని చెప్తున్నారు. అదే సో కార్యకర్తలు హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి తప్పకుండా ఉన్న కార్యకర్తలు కొంత నిరుత్సాహపడి ఉన్న కీ కూడా తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయి, కామన్ కదండి అది. సో ఇప్పుడు వాళ్ళు అది పోలీస్ యంత్రాంగం చూసుకోవాల్సిన విషయం వాళ్ళు. ఈరోజు గన్ పార్క్ వస్తా అన్నా కూడా గన్ పార్క్ వస్తాను సరే బయలుదేరితే అరెస్టులు చేపిస్తారు. ఎందుకు చూపెళ్ళి అరే గన్ పార్క్ మళ్ళీ హరీష్ రావు గారు వస్తే మన దొంగలంగా భావోతలన్నీ బయటపడితే మన పరువు పోయే, కాంగ్రెస్ పరువు పోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ గన్ పార్క్ రావద్దు, పోలీసులు అరెస్ట్ చేయాలంటే మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారు. ఓకే, సో ఈ లైవ్ కనుక ఎవరైనా కాంగ్రెస్ నేతలు చూస్తుంటే మీకోసం ప్రత్యేకించి ఒక పోడియాన్ని అయితే మేము రెడీ చేసి పెట్టాము ఇక్కడ. మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఐఎన్ఎస్ ని కాంటాక్ట్ చేయొచ్చు, వచ్చి చర్చించవచ్చు, ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని ఎవిడెన్స్ ఉన్నా ఇలా చర్చించి మాట్లాడుకోవచ్చు అనేది కూడా మేము ఐ న్యూస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఎస్ సతీష్ గారు, నిన్నటి వరకు సవాలు ప్రతి సవాలు పక్కన పెట్టేస్తే ఈ రోజు తాజాగా అంటే నిన్న మేము విన్నది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి చురుకలు అంటించడం అనేది మేము విన్నాము. ఎందుకు మీకు ఆ సందర్భం వచ్చినప్పుడు ఎందుకు సద్వినియోగం చేసుకోకుండా, ఎందుకు వాళ్ళని ఫేస్ టు ఫేస్ కలవకుండా, ఎందుకు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు అన్నట్టుగా కూడా చురుకలు అంటించడం జరిగిందన్నట్టుగా వింటున్నాము సీఎం రేవంత్ రెడ్డి. సో అందుకే జూపల్లి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రెస్ క్లబ్ లో హాజరవుతాను, అక్కడ వస్తాను, ప్రత్యక్షం అవుతాను, ఎవరు వస్తారో చూసుకుందాం, తెలుసుకుందాం అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఎలా చూడొచ్చు దీన్ని? ప్రెస్ క్లబ్ అదేదో సోమాజిగూడలో ఉంటుంది, అదేదో ఉంటుంది అంటున్నారు జూపల్లి గారు. కనీసం ప్రెస్ క్లబ్ ఒక మంత్రి అయి ఉన్నారు, 3 సార్లు 4 సార్లు మంత్రి చేసారు. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ ఉంటుందని కూడా తెలియదండి. మీడియా మిత్రులను అవమానపరుస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ప్రెస్ క్లబ్ అంటే ఏదో తాగుడు అది ఇది అని చెప్పి మాట్లాడిన సందర్భం, ఇలా మంత్రులకేమో ప్రెస్ క్లబ్ అంటే తెలియని సందర్భం. వీళ్ళు రాష్ట్రంలో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారా, ఆంధ్ర ఉంటున్నారా, లేకపోతే బీహార్లో ఉంటున్నారా, వీళ్ళు నివసిస్తున్నారా,
ఇంకో విషయం శివాని గారు, ఈరోజు మీరు ఐ న్యూస్ వేదికగా సతీష్ గారు పెట్టారు. ఒక్క నిమిషం అండి, మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు అడ్లూరి లక్ష్మణ్ గారు, మినిస్టర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. చూస్తున్నాము ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా సవాలు ప్రతి సవాలు అన్నట్టుగానే నడుస్తుంది, కానీ ఎవరు కూడా ముఖాముఖిగా వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. నిన్న అంతా సవాలు ప్రతి సవాలు చేసుకున్నారు, కానీ లాస్ట్ మూమెంట్ వరకు అయితే ఎవరు ఏ విధంగా చర్చించలేదు. పోనీ ఈ రోజు ఇందాక జూపల్లి కృష్ణ ఆయన కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు నేను 5 o'clock ప్రెస్ క్లబ్ కి వస్తానని. అయితే ఈ రోజైనా అవకాశాన్ని మేము కన్సిడర్ చేయొచ్చు అంటారా? హలో, చెప్పండి లక్ష్మణ్ గారు. మేడం నేను లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం, మీరు ఏం అడగండి. హలో, అడగండి మేడం ప్లీజ్. సో ఓకే, సవాలు ప్రతి సవాల్కి సంబంధించి మనం చూస్తున్నామండి తెలంగాణలో ఏ విధంగా నడుస్తుందో. సో దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం ప్రతి సవాలు కాదు మేడం. యాక్చువల్లీ ఈ అంశాన్ని లోపల తప్పుడు ఆరోపణ చేసుకుంటూ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాలు విషయం హరీష్ రావు గారు, మాజీ మంత్రి. ఆయన గత 20 రోజుల క్రితం ఆయన సవాల్కు మేము జవాబుగా చెప్పినాం. నేను చెప్పిన ఒకవేళ నిరూపించకపోతే నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పి మాట్లాడినాను. నిన్న మార్నింగ్ ఏం చేసినారు ఆయన, మేము నిన్న మొన్న ఈవినింగ్ అంటే నిన్న మార్నింగ్ కోసం మధ్యాహ్నం నుంచి అనుకోండి, నిన్న మార్నింగ్ ఈవినింగ్ చెప్పాము. మేమేమని చెప్పాము, మేము గన్ పార్క్ దగ్గరకు వస్తున్నాము, నువ్వు వస్తావా ఎవరు వస్తారో రండి మేము అని చెప్పి మేము గన్ పార్క్ దగ్గర 10 గంటలకు వెళ్ళాం మేడం. 9:30 వరకు అక్కడ ఉన్నాం మేము. 11:30 వరకు, సారీ 11:30 వరకు ఉన్నారు. 11:30 వరకు అక్కడ ఉన్నాం. వారు రాలే. మా దగ్గర ఉన్న ఆధారాలను ప్రెస్ కు మాట్లాడినాం. మాట్లాడి మేమేమన్నాం, ఇప్పటికైనా ఇక్కడ ఆయనేమో తెలంగాణ భవన్ లో ఉన్నాడు, మేమేమో గన్ పార్క్ దగ్గర ఉన్నాం. మేము లేచిన తర్వాత ఏంది, మేము తెలంగాణ భవన్ బయలుదేరి వస్తున్నాను, పోలీసులు అడ్డుకున్నారు అని మాకు ఫోన్ చేసిన అని చెప్పి ఫోన్ చూపెట్టాడు ఆయన. ఇదంతా ఈ ఎపిసోడ్ డ్రామా ఎందుకు మేడం? అసెంబ్లీకి రమ్మనండి, చర్చ పెట్టమనండి. కాదండి, మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని కూడా చెప్తున్నారు. ముగ్గురు మంత్రులు కాల్ చేశాను మేడం. మేము ర్యాలీలో ఉన్నాము, ఫోన్ సైలెంట్ లో ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఫోన్ చేస్తే కేసీఆర్ ఫోన్ లిఫ్ట్ చేశాడా? నిన్న మా అధ్యక్ష గారు ఫోన్ చేశాడు కేసీఆర్ కు, లిఫ్ట్ చేశాడా? ఇవన్నీ ఈ చిన్న థింగ్స్ ఎందుకు మేడం? ఈ చిన్న ఇవన్నీ డ్రామా మాటలు ఎందుకు? హరీష్ రావు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రమ్మనండి. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ తీసుకుని అసెంబ్లీకి రమ్మనండి. 9 సంవత్సరాల లోపల వాళ్ళు చేసిన పాపాల చిట్టా 2.5 సంవత్సరాల లోపల మేము అభివృద్ధి కానీ, మేము మా మీద గురుకులాలకు 2,02,000 కోట్ల రూపాయల అభియోగం మీద మేము చట్టసభ లోపల జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. లక్ష్మణ్ గారు, నిన్న తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు వెయిట్ చేస్తుంటే అక్కడ కాదనుకొని గన్ పార్క్ వద్ద మీ వద్దకు వద్దామని అనుకునే చేసే ప్రయత్నం మధ్యలో పోలీసులు కావాలని అడ్డుకున్నారని చెప్తున్నారు ఆయన. మేడం, గతంలో వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఎవరన్నా వాళ్ళ మంత్రి ఆ ఊరికి వస్తున్నట్టు ఆ రాత్రి 1 గంటకు వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ అరెస్ట్ చేసి లోపడబడేస్తుండ్రు. ఆ సంస్కృతి వాళ్ళది. ఆడ జూపల్లి కృష్ణారావు గారు వస్తా అన్నాడు. ఆ దాని ప్రక్రియ లోపల ఆయన గన్ పార్క్ కోసం నేను కుటుంబ మేడం ఇవన్నీ ఆయన రావడం, మేము పోవడం, మేము గన్ పార్క్ వెయిట్ చేయడం ఇవన్నీ మేడం. ఇప్పటికీ ఈ రోజు చెప్తున్నాం మేడం, ఆ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉన్నాడు కదా, ఆయన బయటికి తీసుకురమ్మనండి. వచ్చి 9.5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసింది. ఆయన రాజ్యం ఆయన లేడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ 2.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి, ఈ గురుకులకు సంబంధించినవన్నీ కూడా చర్చ చేద్దాం. ఓకే, సో నిన్న జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కి వెళ్తానని చెప్పి ఎందుకు వెళ్ళలేదు అనే సందిగ్ధ అందరిలో ఉందండి, ఎలా చూడొచ్చు మేడం? మేడం ఇవన్నీ విషయాలు కాదు మేడం. వారు వెళ్ళడానికి అలా వెళ్ళిపోయడానికి ఏదైతే వస్తానే విషయం లోపల జూపల్లి కృష్ణారావు గారు మీకు క్లియర్ గా ప్రెస్ కు మాట్లాడినారు. నా గురుకులకు సంబంధించిన అంశంలో కూడా పరిమితం అవుతా. నేను ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గా నేను అంతకుముందు కూడా 20 రోజుల క్రితం కూడా చెప్పాను, నేను గిట 2,000 కోట్ల రూపాయల టెండర్ కు సంబంధించిన ప్రక్రియ లోపల ఆధారాలు ఉంటే ప్రెస్ ముంగట పెట్టండి, నేను దేనికంటే దానికి సిద్ధమన్నా. నిన్న గన్ పార్క్ దగ్గర 11:30 దాకా వెయిట్ చేసినాము, వారు రాలే. వారు బయటికి వెళ్ళి ఫోన్ చూపెట్టి ఫోన్ లో మాట్లాడుతున్నా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. పారిపోయింది పారిపోయి తోక మూడ్చే నైజం వాళ్ళది మేడం. తప్పుడు మాట్లాడే నైజం వాళ్ళది, అబద్ధాలు ఆడడం మాట్లాడే పద్ధతి వాళ్ళది. సరే అండి, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర ఏవో ఎవిడెన్స్ ఉన్నాయి అన్నట్టుగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి చూపిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తున్నారు. అదే విధంగా హరీష్ రావు కూడా చెప్తున్నారు. సో ఏంటి, నిజంగానే ఎవిడెన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్రెస్ కి ఇవ్వమండి, మీడియాకి ఇవ్వమంటారా? ఓకే, ఇవ్వనండి, మేము ముందు పెట్టామనండి. నా పేపర్స్ కూడా మేము ముందు పెడతాను. ఓకే ఓకే మేడం. ఓకే, సో అసెంబ్లీలో తేల్చుకుంటారా మీరు ఫైనల్ గా? లక్ష్మణ్ గారు
రైట్. సో కాంగ్రెస్ కి సంబంధించి కూడా మనం చూసాము, వర్షన్ అయితే విన్నాము. సో మొత్తానికి ఆయన అంటుంది ఏంటంటే ఏమైనా ఉంటే అసెంబ్లీలో తేల్చుకుందాం, అక్కడిక్కడ కాదు అసెంబ్లీలో తేల్చుకుందాం. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర నిజంగానే హరీష్ రావు అంటున్నట్టుగా ఎవిడెన్స్ ఉంటే అవి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళకైనా విడుదల చేయాలి, లేకపోతే అసెంబ్లీలో చర్చించుకుందాం అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. సో దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదే అండి, ఇప్పుడు మేము నిన్నటి నుండి అదే చెప్తా ఉన్నాము, చూసినాం పోడియం కూడా. కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలంగాణ భవన్ కి కాంగ్రెస్ ఏం స్పందించండి, అది ఫోన్ లో స్పందించి ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే అందరూ ప్రశ్నిస్తారు, సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చూసినాం, పోడియం ఖాళీ ఉంది కదా. ఓకే, పోడియం అయితే ఏర్పాటు చేస్తాం. తెలంగాణ భవన్ కి రండి ఆయన అంటే రారు. సరే గన్ పార్క్ వన్ సెకండ్, ఆయన వస్తానే మీరు వస్తానే మేము తెలంగాణ భవన్ రండి ఆయన అంటే రారు. గన్ పార్క్ అన్నారు, సరే మేము గన్ పార్క్ వస్తామంటే పోలీసులతో అరెస్ట్ చేపిస్తారు. సరే పోనీ తర్వాత ఏమంటారు, వాళ్ళ ప్రెస్ క్లబ్ రమ్మంటారు. ప్రెస్ క్లబ్ పోతే లేదు అసెంబ్లీ అంటారు. అసెంబ్లీకి పోతే లేదు అశోక్ నగర్ అంటారు. అశోక్ నగర్ పోతే కరీంనగర్ అంటారు. కరీంనగర్ పోతే నిజామాబాద్ అంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చేతగాని ప్రభుత్వం చేతగాని నాయకులు ఎవరు ఉన్నారంటే అది కాంగ్రెస్ నాయకులు. చెప్పడానికి చేసింది ఏం లేదు కాబట్టి చెప్పడానికి ఏం లేదు, వీళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇలా పార్లమెంట్ సాక్షిగా రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు 3,80,00,000 అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన కాగ్ రిపోర్ట్ కానీ ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్పి ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ఏం లేదండి. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు నువ్వు చేసింది ఏం లేక, ఒక పరిశ్రమలు తెచ్చింది లేదు, ఒక ప్రాజెక్టులు కట్టింది లేదు, ఒక పథకాలు ప్రజలకు అందజేసింది లేదు, అలవి కాని హామీలు ఇచ్చినావు. ఇలా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావు, గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, ఆశా వర్కర్లకు ఇస్తాను పైసలు పెంచుతానో పెంచలేదు, ఇటు వృద్ధాప్య పెన్షన్లు పెంచలేదు, ఏ పథకం అందించింది లేదు. ఇలా ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో కాదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. చెప్పుకునేది ఏం లేదండి. కాల్స్ చేశారు, 3 మంత్రులు కాల్ చేశారు, ఎవరు కూడా లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు అంటున్న వర్షన్ ఏంటంటే మేము ధర్నాలో ఉంటే కాల్ ఎలా లిఫ్ట్ చేస్తామని ఆయన అంటున్నారు. ఒకవేళ కాలే లిఫ్ట్ చేయాల్సి ఉంటే ఫస్ట్ మాజీ మంత్రి కేసీఆర్ ని కాల్ లిఫ్ట్ చేయమని చెప్పండి అని అంటున్నారు. కేసీఆర్ గారు ఆయన కూడా కాల్ చేశారు. మీరు చేస్తే కార్యకర్త కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. మీ ఫోన్ ఏమని ఫోన్ లిఫ్ట్ చేయమంటారు? మీరు ఏం చేస్తారండి? ఎవరు బయటకు వస్తారండి? వీళ్ళకి అంత సీన్ లేదండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్కువ, ఇంకా అంతకు మించి ఆ మంత్రులకు వాళ్ళకి అయితే మేమే ఎక్కువ అండి. దానికి కేసీఆర్ గారు వచ్చి రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు వీళ్ళు శాతగాని వాళ్ళని పట్టుకొని వీళ్ళతో మాట్లాడంటే మాట్లాడరు. ఆయనకంటే ఒక హోదా ఉంది. తెలంగాణలో ఎక్కడ ఏ పరిశ్రమలు రావాలి, ఎక్కడ వ్యవసాయ రంగంలో ఏమిస్తే బాగుంటుంది, ఎక్కడ పెట్టుబడులు కావాలని చెప్పేసి తెలంగాణ అణువు ఇంచు తెలిసిన ఒక గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుని పట్టుకొని తెలివిలేని వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడరండి. ఓకే, సో ఎవిడెన్స్ ఉన్నాయా నేను అడిగితే, నిన్న మేము చూసాం ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని. హరీష్ రావు అంత కుండ బద్దలు కొట్టే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఉన్నాయి అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అదే విషయం నేను ఆయన లక్ష్మణ్ గారిని అడిగితే ఆయన ఏమంటున్నారు, ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే ప్రెస్ మీట్ దగ్గర పెట్టండి అని అంటున్నారు. అంటే ఆయన కూడా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే లేనట్టు చూడాలా, ఉన్నట్టు చూడాలా? మీరు ఒక విషయం గమనించారండి, ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు అవకాశాలు రావాలని కదా ఇలా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము. ఇలా ఏదైతే చేనేత కార్మికులు చేనేత సంఘాలకు ఇచ్చిన గతంలో చేనేత కార్మికులందరూ ఉరివేసుకుని చనిపోతా ఉన్నారు, పని లేకుండా నిరుపేదలు అయిపోతా ఉన్నారు, వాళ్ళకు పనిని కల్పించాలని ఒక ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దుస్తులు కానీ, గురుకులాలు కానీ, ఇంకా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సంబంధించిన దుస్తులకు సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో అద్భుతంగా చేసి ఇచ్చిన సందర్భాలనే డబ్బులు వచ్చినాయి, 4 రూపాయలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాల్లో వెళ్ళింది. ఇలా ఆ ప్రాజెక్ట్ ని తెలంగాణ బిడ్డలకు కాకుండా చేనేత కార్మికులకు కాకుండా ఎవరికో గుజరాత్ వరకు ఇస్తే కళ్ళు మండాయండి. ఇవాళ ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో కోడిగుడ్లకు పైసలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ చాలా మంది గురుకులాల్లో పిల్లలు చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇంకొక విషయం అండి, అరే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత అధ్వానమైన నీచమైన పరిస్థితులు ఉన్నారంటే, పామాయిల్ ప్యాకెట్ ఎంతండి బయటకు వెళ్తే 140 రూపాయలు ఉంది నూనె ప్యాకెట్. దానికి వీళ్ళు చేసిన టెండర్లలో 280 రూపాయల, మసాలా 500 ఉంటే 1000 రూపాయలు. ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే మీ హయాంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం జరగలేదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు, తెలంగాణలో గత 10 ఏళ్ళు ఎంత అద్భుతంగా పంటలు పండి, ఎంత అద్భుతంగా కరెంట్ వచ్చింది, సకాలంలో నీళ్లు వచ్చింది, సకాలంలో ఎరువులు ఇచ్చినాం, సకాలంలో పంటని చివరి గింజ వరకు కూడా ఉన్నాం, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం, టీ హబ్ కట్టినాం, వి హబ్ కట్టినాం. ఈ హైదరాబాద్ లోనే కాదు, 2 టైర్ సిటీస్ లో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ సిటీస్ లలో కూడా మనము
మరి ఐటీ రంగంలో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలని అక్కడ కూడా టీ హబ్ కట్టిన సందర్భాలు చూసినాం. ఓకే, ఏ వర్గాన్ని చూసినా కూడా సస్యశ్యామలంగా ఉంది గత 10 ఏళ్ళు, కానీ ఈ రోజు ఏం లేదండి. మీరు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మెయిన్ అసలు దేని గురించి అయితే ఇదంతా స్టార్ట్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. అప్పుల గురించి అండి. ఇప్పుడు 9.5 ఏళ్లలో మీరెన్ని అప్పులు చేశారు, ఇప్పుడు 2.5 ఏళ్లలో వీళ్ళెన్ని అప్పులు చేశారనేది ప్రజలు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళ హక్కు అది. సో ఆయన కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకి సంబంధించి మేము ఈ చర్చ పెట్టాం. కాబట్టి అటు గత పాలకులు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా వచ్చి అప్పుల గురించి మాట్లాడాలి. మీరేం చెప్తారు ఇప్పుడు? అదే అండి, మేము చాలా క్లియర్ గా ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. 4 కోట్ల మొత్తం అన్ని కలిపి 4,15,00,000 రూపాయల అప్పు ఉంది గత 10 ఏళ్ల పాలనలో అని చెప్పారు. ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 3 ఏళ్ళు కూడా అయితే చక్కగా 3 ఏళ్లలోనే 3,00,000 కోట్ల అప్పు చేసిరు. మీరు గమనించాలి, తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉందండి. అప్పుడు మనం కాళేశ్వరం పేరుతో కొన్ని పెద్ద ప్రాజెక్ట్ కట్టినాం, కోట్లాది ఎకరాలకు నీళ్లు అందించే విధంగా పనిచేస్తాం. సతీష్ గారు మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి రామచంద్ర నాయక్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా, ప్రజలతో సహా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏమైనా ఉందంటే ఇప్పుడు నేతలు చేసుకున్న సవాలు ప్రతి సవాలు గురించి. నిన్న హై టెన్షన్ వాతావరణం నెలకొంది గన్ పార్క్ లో అండ్ అలాగే తెలంగాణ భవన్ లో. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? డేట్ ఫిక్స్ చేసుకున్నారు, టైం ఫిక్స్ చేసుకున్నారు, కానీ సరైన వేదిక లేదన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు వచ్చి ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ నేతలు మాట్లాడుకుంటారు, నిజాలు ఎవరు బయట పెడతారు అన్నట్టుగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రామచంద్ర నాయక్ గారు. హలో, వినపడుతుందండి? వినిపిస్తుందండి. ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు, నాయకులు అందరు కలిసి మరి ఒక ముఖ్యమంత్రి గారిని ఎన్నుకుంటారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు మరి అధికారం కట్టబెట్టిరు. 10 సంవత్సరాల్లో మరి వారు ఎఫ్ఆర్బిఎం, నాన్ ఎఫ్ఆర్బిఎం 2 రకాల లోన్లు ఉంటాయండి. ఎఫ్ఆర్బిఎం లోన్లు మాత్రమే ఈ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజలకు చెప్తున్నారు. నాన్ ఎఫ్ఆర్బిఎం అంటే కార్పొరేషన్ల మీద ఈ రోజు కరెంట్ డిస్కమ్ మీద దాదాపు 80,000 కోట్లు వాళ్ళు లోన్ తెచ్చుకున్నారండి. సివిల్ సప్లై డ్యూస్ 75,000 కోట్లు డ్యూస్ పెట్టిపోయారండి. బతుకమ్మ చీరల పేరు మీద దాదాపు 500 కోట్లు, సబ్సిడీలు దాదాపు 2-3 వేల కోట్లు. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో హయాంలో చేసిన కాంట్రాక్టర్లు చేసిన మరి పెండింగ్ బిల్లులు, వారి టైంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులే దాదాపు 80,000 కోట్లు. అదే విధంగా ఇంకా చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు అదొక 30-40 కోట్లు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఏ శాఖలో చూసినా కానీ వాళ్ళు ఆర్టీసీని కూడా వదలలేదండి. ప్రతి కార్పొరేషన్ ని వాళ్ళు బ్యాంకులకు తాకట్టు పెట్టారు. చివరికి మన వరంగల్ జైలు ఉండే మంచి పురాతన మంచి ఫేమస్ జైలు ఉండే, సెంట్రల్ జైల్ ఆఫ్ వరంగల్. ఆ జైలుని కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళు మరి అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మీద దాన్ని కూడా వదలలేదు. ఈ విధంగా వాళ్ళు తెచ్చిన అప్పులు రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కూడా ఆయన కూడా ఉన్నారు, సతీష్ గారు కూడా ఉన్నారు. సారీ అండి, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి సతీష్ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడండి. రామచంద్ర నాయక్ గారు చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వరంగల్లో మెడికల్ హాస్పిటల్ కట్టినా మేమే కడుతూనే ఉన్నాం, కాళేశ్వరం అయినా మేమే కట్టినాం, ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, పరిశ్రమలు తీసుకొచ్చినాం, టీ హబ్లు కట్టినాం, వివియాపులు కట్టినాం. గ్రామాలలో అన్న వినాలి ఫస్ట్ వినాలి. అన్న మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాగుండాలన్నా. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే టాపిక్ సబ్జెక్ట్ ఏంటిది ఈ గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, అదే నేను అప్పుల గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. గతంలో వారు చేసిన అప్పులు ఎఫ్ఆర్బిఎం మాత్రమే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాన్ ఎఫ్ఆర్బిఎం ద్వారా తెచ్చుకున్న కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చుకున్న లోన్లు హరీష్ రావు గారు గాని కేటీఆర్ గాని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, వెలుగులో తీయండి. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. సెంట్రల్ జోన్ కూలగొట్టిన దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు 4 ఫ్లోర్లే కట్టిపోయారు. 1,100 కోట్లతో స్టార్ట్ చేసిన వర్క్ మళ్ళీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టైంకి 1,800 కోట్లకు దాన్ని ఎన్హాన్స్ చేసిరు, పని పూర్తి కాలే. సనత్ నగర్ కావచ్చు, మన అల్వాల్ కావచ్చు,
మన కొత్తపేట కావచ్చు కంప్లీట్ చేయలేదు, కానీ డబ్బులు మాత్రం వాటి మీద కాల్ చేసిర్రు. మీరు ప్రగతి భవన్ కట్టుకున్నంత స్పీడ్ గా మిగతా ఏం కట్టలేదు, కానీ లోన్లు మాత్రం ప్రజల మీద భారం వేసి 8.5 లక్షల కోట్ల భారాన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు ప్రజల మీద రుద్దింది రామచంద్ర నాయక్ గారు. సో అయితే గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని మీరు ఇప్పుడు పూడుస్తున్నారా? తప్పకుండా వారు కార్పొరేషన్ ద్వారా తెచ్చినా, FRBM ద్వారా తెచ్చినా, సెంట్రల్ RBI నుంచి తెచ్చుకున్నా ఇప్పుడు ప్రజలే కదా, ఈ ప్రభుత్వం కదా చెల్లించాల్సింది. అధికారంలో ఎవరు ఉంటే వారు దానికి పూర్తి బాధ్యులు అవుతారమ్మా. మరి ఎందుకన్నా మరి ఈ మూడేళ్లలోనే మీరు చేసిన అప్పులు ఇంతకని 3,50,000 కోట్లు దాటి మరి రైట్, మీరు తెచ్చిన అసలు వడ్డీకి మీరు తెచ్చిన అసలు అప్పులకు సంవత్సరానికి దాదాపు 1,70,000 కోట్లు మరి అసలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మీరు సంవత్సరానికి 2,000 కోట్లే కడుతున్నారని కాగ్ రిపోర్ట్లు కానీ RBI రిపోర్ట్లు అన్ని చెప్తా ఉన్నాయి. మీరు 2,000 కోట్లు కట్టుకుంటూ మీరు సంవత్సరానికి 6,000 కోట్లు కడుతున్నాం, 9,000 కోట్లు కడుతున్నాను అబద్ధపు మాటలు మాట్లాడేది. ఒకటి సతీష్ గారు, ఆ రోజున రామకృష్ణరావు గారే ఈ రోజు కూడా చీఫ్ సెక్రటరీ ఉన్నారు. రామకృష్ణరావు గారే అసెంబ్లీలో ప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చి కూర్చుంటే ఇదంతా చర్చకు వస్తుంది కదా, ఏదో బజార్లో కూర్చోబడి ప్రజలందరూ తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ సతీష్ గారు మీకు క్వశ్చన్ అర్థమైందా? ఎందుకు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడట్లేదు? అది అసెంబ్లీ కానివచ్చు, ఎక్కడికైనా ఎందుకు వచ్చి కాంగ్రెస్ నాయకుల స్థాయికి వాళ్ళకున్న తెలివికి కేసీఆర్ గారు అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. 3 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాం. మీకు మళ్ళీ అదే మాట అదే అడిగితే మీకు కనీసానికి మీ కాంగ్రెస్ నాయకుల స్థాయికి మీకున్న తెలివికి మీకున్న నైపుణ్యానికి కేసీఆర్ గారు అవసరం లేదండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలు, ఇంకా కొంతమంది మంత్రులకైతే మేము గుట్టెక్కి ఎగురుతా అన్నాడట. ఆయన పార్లమెంట్ నుంచి బయట అసెంబ్లీకి అటెండ్ కావట్లేదు. అవునా? ఇలా మిమ్మల్ని విషయం అండి శివాని గారు, రామచంద్ర నాయక్ గారికి ప్రశ్న. రామచంద్ర నాయక్ గారు వినండి, ఒక ప్రశ్న. అసలు చేసినట్టు రాష్ట్రానికి ఇలా తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది, మేమేం పొడుస్తున్నాము మీరేం పొడుస్తున్నారు అనేది. అన్న మీరు వినండి, అడ్లూరు మన రామచంద్ర నాయక్ గారు వినాలి. సతీష్ గారు ఒకటే, ప్రజలకైతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ప్రస్తుత శాసనసభ్యుడిగా ప్రజలు అడుగుతున్నారు అన్న మిమ్మల్ని. అన్న రామచంద్ర నాయక్ ఒక విషయం సూటి ప్రశ్న, మీకు మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అన్న రామచంద్ర నాయక్ గారు? మీరు గుడి కట్టింది లేదు, బడి కట్టింది లేదు, లక్షల కోట్లు అప్పులు చేస్తా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు ఈ రోజు 5ంటికి ప్రెస్ క్లబ్ లో జూపల్లి గారు ఈ రోజు వచ్చి మాట్లాడతా అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఏది గారు వారి ప్రభుత్వంలో మంత్రే, ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రే, వారికి వాస్తవాలు యథార్థాలు తెలుసు కాబట్టి వారు దానికి చర్చకు సిద్ధంగా ఉన్నారు. అవునండి, మీరేమో అసెంబ్లీకి రమ్మంటున్నారు, మీ నాయకుడికి పోలేమో ప్రెస్ క్లబ్ రమ్మంటారు. మీకే మీ మధ్యలో సఖ్యత లేకపోతే అన్న మీకు ఒక చెప్పండి, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, కంక్లూడ్ చేయండి. నేను ఒకటే అంటున్నాండి, ఇలా మనం తెలంగాణ తెచ్చుకునేదే తెలంగాణ వాళ్ళకు బాగు జరగాలి, తెలంగాణ వాళ్ళకు మరి పనులు కలగాలి, ఆర్థికంగా ముందుకు సాగాలని తెచ్చుకున్నాం. చేద్దామండి. సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు.